చూసి మీకు అర్థమైపోయి ఉంటది. లైక్ ఈరోజు ఈ వీడియోలో ఏం మాట్లాడబోతున్నా అనేసి. ఇట్స్ ఆల్ అబౌట్ బిజినెస్ అనమాట. సో, నేను కూడా ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను. అదేం పెద్ద సక్సెస్ అవ్వలేదండి. నేను చేసిన మిస్టేక్స్ ఏంటి, అది ఎందుకు ఫెయిల్ అయ్యింది, అండ్ ఇలా చేసుంటే ఇంకా బెటర్‌గా ఉండేది అనేది నేను ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను. సో, వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ది బేసికల్లీ నేను లాస్ట్ ఇయర్ మా బాబు పుట్టిన తర్వాత 6 మంత్స్, 7 మంత్స్ అప్పటి నుండి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను మళ్ళీ. బిఫోర్ మ్యారేజ్ చేసేదాన్ని. ఆఫ్టర్ మ్యారేజ్ బాబు పుట్టాక చేశాను. సో, ఒక లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను. ఇట్ వాస్ లైక్ 1500 సబ్స్క్రైబర్స్ ఉండేవాళ్ళండి నాకు ఫస్ట్‌లో. 1500 సబ్స్క్రైబర్స్ నుండి 20,000 సబ్స్క్రైబర్స్ వచ్చారు వితిన్ 3, 4 మంత్స్. సో, ఐ వాస్ ఆన్ టాప్ అనమాట. అసలు నెవర్ ఎక్స్‌పెక్టెడ్. నాకసలు నా జీవితంలో ఇంతమంది సబ్స్క్రైబర్స్ వస్తారు అనేది నాకసలు తెలీదు. అంటే నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. బట్ వచ్చారు. ఐ వాస్ రియలీ హ్యాపీ. ఆల్మోస్ట్ 10,000,000 వ్యూస్ షార్ట్స్‌లో కంప్లీట్ అయిపోయి మానిటైజ్ అయ్యేదనమాట. సో, ఆ మానిటైజేషన్ లాస్ట్‌లో ఆగిపోయింది. సో, అది ఎలా ఆగిపోయింది, ఎందుకు ఆగిపోయింది, నేనేం తప్పు చేశాననేది ఒక వీడియో చేశాను ప్రీవియస్‌గా. సో, ఆ వీడియో మీరు చెక్‌ఔట్ చేయండి. మీరు చేయకుండా ఉండడానికి అదొక హెల్ప్‌ఫుల్ వీడియో. సో, ఇప్పుడేమైందంటే నేను 20,000 సబ్స్క్రైబర్స్ వచ్చారు గదా అని చెప్పేసి శారీస్ బిజినెస్ స్టార్ట్ చేశాననమాట. యాక్చువల్లీ ఏంటంటే సంథింగ్ బిజినెస్ రిలేటెడ్ చేయడం అనేది చాలా ఇంట్రెస్ట్. శారీస్ అంటే పర్సనల్లీ ఐ లవ్ శారీస్ అనమాట. సో, యూనిక్ శారీస్, మంచి మంచి శారీస్, మంచి క్వాలిటీ శారీస్ కట్టుకోవడము ఇష్టం. సో, అవి నేను ఎందుకు సేల్ చేయకూడదు అని ఒక ఆలోచన ఉండేది. అండ్ మా అత్త కూడా చాలా ఎంకరేజ్ చేసేదనమాట. సో, ఒకసారి పెట్టి చూద్దాము ఏమైతది అని చెప్పేసి అనేది. సో, అత్త కూడా ఎంకరేజ్ చేస్తుంది కదా! వై నాట్ అని చెప్పేసి 20,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. చాలామంది చేస్తున్నారు కదా! సో, మనకి ఆడియన్స్ ఉన్నారు కదా అని ఐ స్టార్టెడ్ అనమాట. సో, నేను ఒక 100 శారీస్ అలా తీసుకొచ్చాను. సో, ఇంత బడ్జెట్ పెట్టి 100 శారీస్ తీసుకొచ్చాను. ఏమైంది, ఐ స్టార్టెడ్ పోస్టింగ్ రీల్స్. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పేజ్ క్రియేట్ చేశాను. యూట్యూబ్‌లో నా యూట్యూబ్ ఛానల్‌లోనే పెట్టాను. సెపరేట్ ఛానల్ పెట్టకుండా. ఎందుకంటే నా ఛానల్‌లోనే సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి నా ఛానల్‌లోనే స్టార్ట్ చేశాను. గ్రీష్మ కలెక్షన్స్ అని చెప్పి స్టార్ట్ చేశాను. సో, శారీస్ పోస్ట్ చేయడము, ప్రైస్ పెట్టడము, రీజనబుల్ ప్రైజెస్‌కి అఫోర్డబుల్ రేంజ్‌లో ఆల్ బిలో 2000 లోపే స్టార్ట్ చేశాననమాట. సో, మంచి ఫ్యాన్సీ శారీస్, వర్క్ శారీస్ అన్నీ స్టార్ట్ చేశాను. వీడియోస్ పెడుతున్నాను. బట్ రీచ్ అనేది తగ్గిపోయిందనమాట. మీకు చెప్పాను కదా! నాకు 10,000,000 అయ్యేది లాస్ట్‌లో మానిటైజ్ అవ్వకుండా ఆగిపోయింది. సో, బికాజ్ మై యూట్యూబ్ ఛానల్ వాస్ స్టక్ అనమాట. అసలు సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు. వ్యూస్ కూడా సడెన్‌గా ఆగిపోయాయి. 13,000, 14,000, 15,000 షార్ట్స్‌కి వచ్చే వ్యూస్ 1,500, 1000 బిలో పడిపోయాయన్నమాట. ఐ డోంట్ నో వాట్స్ ద రీజన్. సో, మిక్స్డ్ కంటెంట్ ఉండడం వలన, దేని వలనో నాకు తెలీదు. బట్ సమ్‌హౌ కంటెంట్ రీచ్ అవ్వడం మాత్రం తగ్గిపోయింది. సో, నేను ఆ టైంలోనే నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేశాననమాట. మై బ్యాడ్. అది నేను ఆ టైంలో స్టార్ట్ చేయడం అనేది నా బ్యాడ్. సో, ఆ టైంలో నేను స్టార్ట్ చేయడము, రీల్స్ పెట్టడం, యూట్యూబ్ పెట్టడం, అన్నీ పెట్టడం చేశాను. కష్టపడి, బాబుతో కష్టపడి శారీస్ డ్రేప్ చేసుకొని, వీడియోస్ తీయడం, నైట్ ఎడిట్ చేయడం, ఇలా చాలా కష్టపడ్డాను ఆ ఫేజ్‌లో. ఎందుకంటే ఇష్టంతో చేశాను. ప్యాషన్ అనమాట. సో, చేశాను గానీ క్లిక్ అవ్వలేదు. అంటే ఆర్డర్స్ వచ్చాయి. మా ఇంటి దగ్గర వాళ్ళు, మమ్మీ ఫ్రెండ్స్, మా కాలనీ ఫ్రెండ్స్, కాలనీ వాళ్ళు చాలామంది పర్చేస్ చేశారు. ఆల్మోస్ట్ ఇప్పుడు తెచ్చిన 100 శారీస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ అయిపోయాయి. ఓన్లీ 10 అలా ఉన్నాయి. 10, 15 శారీస్ ఉన్నాయి. అవి కూడా అయిపోతున్నాయి. బట్ దట్స్ నాట్ ద థింగ్. అవన్నీ ఆన్‌లైన్‌లో పోతే ఐ వుడ్ బి రియల్లీ హ్యాపీ. ఆఫ్‌లైన్‌లో ఇక్కడ తెలిసిన వాళ్ళందరూ కొంటున్నారు. దట్స్ ఆల్సో హ్యాపీ. బట్ ఆన్‌లైన్‌లో రీచ్ ఎళ్ళకపోవడం అనేది షాకింగ్ అనమాట నాకు. ఎంతో ఎక్స్‌పెక్ట్ జేశాను. రియాలిటీ వర్సెస్ ఎక్స్‌పెక్టేషన్స్ అంటారు గదా! నాకు అది రియల్‌గా అయ్యింది. సో, శారీస్ తెచ్చాను. కొన్ని ఆన్‌లైన్ ఆర్డర్స్ వచ్చాయి. కొంతమంది తీసుకున్నారు. క్వాలిటీ అంతా బావున్నాయి అని అన్నారు. బట్ రీచ్ ఎళ్ళట్లేదు. ఇప్పుడు నాకు 20,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారంటే దాంట్లో ఒక 10, 20 మందన్నా కొనాలి గదండీ! అది జరగట్లేదు. 1 ఆర్ 2 ఆర్డర్స్ రావడం, వీక్లీ 2, 3 ఆర్డర్స్ రావడం అలా జరిగేదనమాట. సో, రీచ్ ఎళ్ళనప్పుడు నువ్వు ఎన్ని శారీస్ పెడితే మాత్రం ఏం లాభం? సో, ఐ డిడ్‌న్ట్ అండర్‌స్టాండ్ అనమాట. నా ఛానెల్‌తో ఏం ప్రాబ్లము, ఏంటి అనేది నాకు అర్థం కాలేదు. సో, దట్ వాస్ ద బ్యాడ్ స్టెప్ నేను తీసుకోవడం. ఎందుకంటే ఎంగేజ్‌మెంట్ లేదు, ఇంటరాక్షన్ లేనప్పుడు నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం అనేది బిగ్గెస్ట్ మిస్టేక్. సో, అని నేను ఫీల్ అవుతున్నాను. బట్ ఫ్రమ్ ద స్క్రాచ్ స్టార్ట్ చేసి శారీస్ బిజినెస్ హిట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను లేరని అనట్లేదు. బట్ నాకది కుదరలేదు ఎందుకో. అందరూ హిట్ అవ్వాలి, సక్సెస్ అవ్వాలి అని ఉన్నది కదా!
నాకు జరగలేదు. సో, నేను నేనేం చెప్తానంటే ఇప్పుడు చాలామంది సెలబ్రిటీస్ కానీ, అందరూ సీరియల్ యాక్ట్రెసెస్ కానీ, ఇప్పుడు నార్మల్ పీపుల్ కూడా 200,000, 300,000 రాంగానే దే ఆర్ స్టార్టింగ్ బిజినెస్ అనమాట. డ్రెసెస్ కావచ్చు, శారీస్ కావచ్చు, కుర్తీస్ కావచ్చు. దే ఆర్ కొలాబరేటింగ్ అండ్ దే ఆర్ డూయింగ్ వెల్. వాళ్ళకి జరుగుతున్నాయి, బిజినెస్ నడుస్తుంది. ఇట్స్ వెల్ అండ్ గుడ్. జరిగితే కూడా మంచిదే. బట్ ప్రతి ఒక్కరు అదే చేస్తున్నారనమాట. సో, నాకు 300,000, 1,00,000 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసి ఉంటే మేబీ నాది కూడా సక్సెస్ అయ్యేదేమో. బట్ మై బ్యాడ్, నేను ముందు స్టార్ట్ చేశాను అండ్ ఆ టైంలో ఇంటరాక్షన్ లేదు, ఎంగేజ్మెంట్ లేదు కాబట్టి ఫెయిల్ అయింది. బట్ ఏం చెప్తున్నానంటే అది మంచి మనకి మంచి ఫాలోయింగ్ సబ్స్క్రైబర్స్ 300,000, 500,000 అలా వచ్చినప్పుడు అప్పుడు స్టార్ట్ చేస్తే మాత్రం బిజినెసెస్ హిట్ అవుతాయి. బట్ ఎర్లీ స్టేజెస్‌లో మాత్రం చేయొద్దనే చెప్తున్నాను. అండ్ దాని గురించి రీసెర్చ్ చేయాలి. మనం ఏ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నామో ఏంటో అది అంతా కూడా రీసెర్చ్ చేసి ముందు స్టెప్ తీసుకుంటే బెస్ట్ అనమాట. బట్ ఇప్పుడు అందరూ ప్రతి వంటలు చేసేవాళ్ళు, నార్మల్ వ్లాగ్స్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు దే ఆర్ స్టార్టింగ్ బిజినెస్ అండ్ ఐ రియలీ ఫీల్ గుడ్. బట్ అందరూ అదే చేస్తున్నారు, అది ప్రాబ్లమ్. సో అపార్ట్ ఫ్రమ్ దట్ దిస్ ఇస్ వాట్ హ్యాపెన్ అనమాట నా శారీస్ బిజినెస్కి. నేను ఇక ముందే ఇప్పట్లో అయితే నేను ఇంకా కొత్త స్టాక్ తలుచుకోలేదు అండ్ బిజినెస్ అయితే ఇప్పుడుతో స్టాప్ చేశాను. మేబీ ఇన్ ద ఫ్యూచర్ ఏమో తెలీదు, మన ఛానల్ కూడా మంచిగా గ్రో అయ్యి మంచిగా ఉంటే మాత్రం మేబీ ఇదే బిజినెస్ కాకపోయినా సమ్ ఆఫ్ ది అదర్ బిజినెస్ ఏదైనా చేయొచ్చేమో. సో హోప్ ఫర్ ద బెస్ట్. సో ఇలా నా శారీ బిజినెస్ అయితే ఇప్పటికైతే ఎండ్. నో మోర్ న్యూ శారీస్ అనమాట. ఇది నా విషయంలో జరిగిన మిస్టేక్. మీరు ఎవరు చేయకుండా ఉండాలని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఒకటి ఏంటంటే మీరు ఏ కంటెంట్ చూద్దాం అనుకుంటున్నారు నా ఛానల్లో, లైక్ ఏదన్నా ఈ వీడియో చేయండి నెక్స్ట్ అంటే మాత్రం నేను చేస్తాను కంపల్సరీ. కమెంట్స్లో కమెంట్ చేయండి, లైక్ సో ఈ వీడియో చేయండి అక్క, క్యూఎన్ఏ చేయండి, లేదా ఇంకేదన్నా వీడియో లైక్ గోల్డ్ జ్యువెలరీ కానీ ఏదన్నా సజెస్ట్ చేయండి, నేను ఆ వీడియోస్ చేస్తాను. కానీ మంచిగా నాకైతే నా గోల్డ్ జ్యువెలరీ, రియల్ గోల్డ్ జ్యువెలరీ వీడియో మాత్రం 50,000 సబ్స్క్రైబర్స్ అయినప్పుడు చేయాలని ఉంది. సో మీరు ఎంత తొందరగా 50,000 చేస్తే అంత మంచిగా ఉంటుంది. సో ఐ విల్ డూ దట్ వీడియో సూన్. సో నాకు గివ్ అవేస్ ఇవన్నీ ప్లాన్ చేయాలని ఉందన్నమాట. బట్ మీరందరూ కూడా కమెంట్స్లో ఇంటరాక్ట్ అవుతూ ఎంగేజ్ అవుతూ ఉంటే సో నాకు మీకు కూడా మంచిగా బాండింగ్ వచ్చి వి ఆల్ విల్ బికమ్ ఎ ఫ్యామిలీ అని నేను అనుకుంటున్నాను, కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.